sorry ass DJ. బయటకు రా. ఇన్ని పేర్లు రాస్తున్నా నేనేమో వండుకుండు అమ్మ ఎప్పుడు వస్తుంది ఏమో కింద మెచ్చుకుంటది వచ్చి నన్ను మెచ్చుకుంటదండి ఇంకా మెచ్చుకుంటదంటే అమ్మకి ఎందుకు వెళ్ళి ఇంకా వస్తారు పిలుస్తాను అమ్మా నాన్న పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వండుకోడు అనుకున్నా. నేనేమో క్లాస్ వస్తున్నాను కదా. ఏమైనా అన్నయ్య వండుకున్నాడు, రాసుకున్నాడా? రాసుకోండు. తిన్నారా మరే? అన్నయ్య తిన్నాడా? నిద్రపోయిండు బన్నీ. మరి అన్నయ్య వండుకున్నాడు, రాసుకుండా లేదా? అన్నయ్య అసలు ఏం రాయలేదు. మరి అన్నయ్య అంటావు, అన్నయ్యనే చదువుతాడు నువ్వేం చదవ. కానీ అన్నయ్య వండుకుంటూ నేనే రాసుకుని ఇంతసేపు తిన్నాడు అన్నాడు నువ్వు పోయినాక. నువ్వే తెగ రాస్తావు. ఏమేమి రాసినావు? వస్తే రైటింగ్ అయితే ముచ్చాడ రైటింగ్ మెరిసిపోతుంది. అది హ్యాండ్రైటింగ్ ఇంపార్టెంట్. అన్నయ్య పట్నం తిన్నావా? నేను అన్ని ఇద్దరం తిన్నాం. నువ్వే తినలే. ఎప్పుడు తింటావు? తిన్నావు అసలు? మరి తిను. ఏం తినబుద్ధి అయితే లేదు బండి. నాకు బాగా కాళ్ళు పప్పు అస్సలు తినబుద్ధి అయితే లేదు. ఏం చేస్తా నీకోసమే. ఏం తినలేంటున్నావా? నాకేం చేసి ఒప్పుకోలేదు. నేను కోసం పోయి పండుకుంటా. నువ్వు రాసుకో. పిల్లగాడు వండుకున్నాడు. అన్నం అస్సలు తినబుద్ధి అయితే లేదేమని తెచ్చుకుందామంటేనేమో ఈ పిల్లగాడు వండుకున్నాడు. ఏం చేయాలి? నాన్న ఫోన్ చేసిండా అమ్మా? వస్తున్నా మా నాన్న నువ్వు కింద ఉన్నప్పుడే ఫోన్ చేసిండు. వస్తున్నా నేను ఉంటాడ. అమ్మా వచ్చినావానే? ఫోన్ చేస్తా లేపనే లేపవేమన్నా చేస్తావేమో అంటే ఫోన్ చేసినావు? దేనికోసం ఫోన్ చేసింది? అన్నం తినబుద్ధి అయితే అసలు చేతన అయితే లేదు. మెరిసిందే వాడే జరా. అమ్మ నాన్న మిర్చి తీసుకున్నా. నాకు బుద్ధి అయితే ప్లీజ్ నాకు తీసుకుంటా మిర్చిలు. అమ్మ కాకుండా నాకు తీసుకుంటా ఇద్దరికి. ఈ టైంలో నూనె వస్తువులు తినద్దాం మిర్చిలా ఈ టైంలో ఏవే నీకు దండం పెడతా. అన్నం తినబుద్ధి అయితే లేదు. ఎన్నడో ఒక ఏడాదికో నాడు తెప్పించుకునేదానికి ఆయిలు గీలు నూనె రాత్రి చీకటి అంటుంది. అది తెస్తావని తెచ్చుకోవాలన్న పోయి. నేను వెళ్ళి తీసుకొస్తా. మరి నాకైతే కావాలి. నువ్వు తింటావా మిర్చిలు? పోతా ఇక్కడ దావుకోవాలి. నేను తిన అట్లా మిర్చి కావాలి. నాకు అమ్మగా నాకు ఇష్టం మిర్చిలు అంటే. తీసుకొచ్చి ఇచ్చేసి రెడీ వెళ్ళిపోతా అంతే. ఓకేనా? తీసుకో. అరే తెచ్చిన చూడరా. పని చెట్కి ఎంత ఇచ్చినా ఆడు తింటాడు. నాకు కావాలి ఒక ప్లేట్ మిర్చిలు. ఆడన్నా తిన్నాడు, పరమానం తిన్నాడు. ఇవో తెచ్చి మీకు ఇచ్చేసిన కొట్లాడుకుంటూ తినండి. ఏమైనా వేసుకోండి. నేను దావుకోతున్నా. టైం అయిపోతుంది అలా. అరే అమ్మ ఇద్దరికి రెండు ప్లేట్లు వచ్చిందమ్మ. ఒక్కొక్కటి ఒక్క మిర్చి అమ్మ నాకు కావాలి. ఇప్పుడు ఒక్కసారమ్మా 2 మిర్చిలు వచ్చినాయమ్మ ఒక్కొక్కటి. అన్నం తిన్నావు తింటా. ఒకటైతే తిను. అన్నీ తిను. నాకు ఒక మిర్చి అన్ని అమ్మా అయితే తినిస్తా. ఇది ఇస్తాం మళ్ళా నువ్వు సరే మిర్చి ఇంకా మంచిది. అందుకే ఏమంటున్నా ఇంత మంచిగా ఆలుగడ్డ బజ్జీలు అయితే మిర్చి ఉందమ్మా. ప్రశాంతంగా తిందామంటే తిండి కూడా ఉండదు. ఎప్పుడు ఫోన్ చేసి
అదే అమ్మ తింటున్నా సిగ్నల్ వస్తుంది బయటకు వచ్చి మాట్లాడతాను. నీకు 2 ఇచ్చిన 2 తినొద్దు చూడు. నాకు ఇది సరే ఏం తినా, నాకు ఇవ్వకుండా తింటావా? నువ్వు ఫోన్ మాట్లాడి నీకు తినకుండా నేను తినకుండా చూడు. అవతల రూమ్ లోకి పోతున్నాయి, సిగ్నల్ వస్తలేదు. ఫ్యాన్ ఉండొద్దు అంటే ఆగే అమ్మా. ఆయనతో నా బనిగాడు నా మిర్చిలు తీసుకొని తింటాడు. మిర్చిలు దాచిపెట్టుకొని వస్తా. నాకు చేసేది రాయి పడుకుందాం. వంట రూమ్ లో దాచిపెట్టినాక ఎక్స్ట్రానే తింటాడు. వంట రూమ్ లోనే దాచి పెడతాము తిండి విషయాలు పెడుతున్నా. గిన్నెలైతే ఉన్నాడు. నేనైతే ఫోన్ మాట్లాడేసి వస్తాను బయటకు పోయి. ఇవ్వకుండా మిర్చి తింటదా? 2 ఇచ్చింది. అమ్మమ్మతో ఫోన్ మాట్లాడితే పక్క గంట సేపు మాట్లాడితే ఇచ్చామన్నా ఆ బజ్జీలు దొలాడాలి. నేను తినాలి అన్నా తినకుండా ఒక్కటన్నా మిర్చి అన్న తినాలి. నాకు ఇవ్వకుండా తింటాను కదా, చెప్తా తినేసి చెప్తా. ఏడ దాచి పెట్టిందిరా? ఉన్నదే మనకు 4 వంట రూమ్ లో కోనే పోలేదు. వంట రూమ్ లోకి ఒకటి అయినా వంట రూమ్ ఇప్పుడు సరే ఇదే ఎన్నో రూమ్ ఉంటుంది. ఆడబి లేదు. అరే మా అమ్మ మంచం కిందనే దాచిపెట్టింది. ఇంత ఈజీగా దాచిపెట్టిపోయింది. మా అమ్మ నేను చూడలేదు అనుకున్నాను. మనం ఎట్లయినా మిరపకాయ తినము. మిరపకాయ తీసాడు పెట్టి బజ్జీలు ఎట్లుందో అట్లా పెట్టేసాం. మళ్ళీ డౌట్ వస్తాం. మళ్ళీ గుడ్నా ఉంటుంది. ఇంత సూపర్ బాగుంటా మంచిది. ఇంతే అప్పుడప్పుడు బయట ఫుడ్ అయితే తినాలి. ఇప్పుడు 2 అట్లే పెట్టి పొద్దున్న పెట్టేసాడు. ఇప్పుడు ఎట్లుందో అట్లనే పెట్టేస్తా. అమ్మకి డౌట్ రాకుండా. పనిగాడు రాసుకున్నది అయిపోయిందా? పండుకున్నాడా? ఉన్నాడు కదా వీడు. బన్నీ ఇప్పుడు వెళ్ళిపోయింది. పైన పోయండి మా శివాన్స్ గారి దగ్గర. ఫస్ట్ అయితే మెచ్చింది. ఇంకా ఆకలి ఎత్తుంది. మా అమ్మ ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది. మిర్చీలు ఏంటి? ఎవరి పని బరిగాని పని. ఇటు దోలాడినట్లు దీనికి ఇంట్లో గేదె పెట్టినా కానీ దోలాడుతున్నాడు. నాకు అన్నం తినబోతే అయితే లేదని తెప్పించుకుంటే తిన్నాడు. ఇంక పని చేస్తాను. ఎక్కడ నేను ఇప్పుడు పైన వాళ్ళ ఇంట్లో పోతే మంచిగా ఉండేది. రానైతే రాను. ఎక్కడ పోయిందో ఇది పని చెప్తాను. ఎట్లయినా కానీ వచ్చి అయితే డోర్ పోయి నిలుస్తాడు కదా నన్ను. అప్పుడు చెప్తే ఈ పని. అప్పటి వరకు అయితే తెచ్చే పొరుగుతా. నాకు ఆకలి అవుతుంది. చీకట్లో ఈయన కూడా దాడుకొని ఇప్పుడు ఎక్కడ వండుకున్నాడు. మంచిగా ఉండాలంటేనే భయం అవుతుంది. బండి కడిచి చేయడపోయిండో అమ్మ. చీకటి ఉంది. వామ్మో ఏమన్నా వచ్చిందా? వామ్మో బండిగా బయటికి రారా. నీ పని చేస్తా దారా. బండిగా మర్యాద వస్తావా? నీ పని చేయాలనా?
నీ పని అమ్మ నాకు ఇయ్యరా మా నాన్న ఇద్దరికి తెచ్చిండు. ఎన్ని ఇచ్చినావమ్మా నువ్వు? ఒకటే ఇచ్చినావు. నువ్వమ్మ నాన్న తిన్నావు. 4 ఏళ్ళు తిన్నారా? నిన్న ఒక్క అలగడ్డ బజ్జి ఒక్క మిర్చి తిన్నా. అమ్మమ్మ ఫోన్ చేసిందని నాకు ఆకలి అవుతుంది. అన్ని తిన్నావు నువ్వే. పోయి మళ్ళీ మంచం కింద దాస్తూ నన్ను భయపెట్టించినావు. నా గుండె చూడు ఎంత స్పీడ్ గా కొట్టుకుంటుంది. అయినా నాకు ఎందుకున్నామ్మా? రెండే ఉన్నాయి. Sorry ass DJ. బతికిపోయినా బాబు. నన్ను ఇంత ముగ్గులాడిపించి నన్ను దమ్ పట్టించుకుంటా డోర్ పెట్టుకొని ఉంటుంది కదా. చెప్తా మన పని చెప్తా వచ్చినాక. అక్కడ ఆయన ఏడుకోసం పండుకొని కానీ సంగతి చెప్తా. అమ్మని కాదని ఆడే వెళ్ళిపోతాడు. బండి గారి తోటి ఇట్లుంటది మరి.